పోలవరం, అవును. లైక్ భోగాపురం ఎయిర్పోర్టు, ఉమ్, ఉమ్, ఆ హైవేస్, ఉమ్, ఇది రోడ్లు ఇట్లాంటివి. ఉమ్, ఆ ముద్ర లోకేష్కి పడ్డానికి వీలుంటది. అవును. అదే గనక అవన్నీ పూర్తయిపోయిన తర్వాత అనుకోండి, ఇంకా ఆయన ముద్ర ఏముంటది? అవును. లేదు ఈ టర్మే సీఎం చేయలేదా, ఉమ్, చారిత్రక తప్పిదం చేసినట్టు తెలుగుదేశం. అవును. లైక్ కేసీఆర్ కేటీఆర్ని జడగొట్టినట్టు, ఉమ్. ఆ, సోనియా గాంధీ రాహుల్ గాంధీని జడగొట్టినట్టు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు ఆ భయం ఉండదేమో వీళ్ళల్లో. ఏది ఇప్పుడు కనుక చెయ్యకపోతే ఒక తప్పిదం అవుతుంది లోకేష్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంత లేకుండా అమాయకులు ఉండుంటే కాదు, చేస్తారేమో. వాళ్ళంత అమాయకులేం కాదు. ఉమ్. వాళ్ళకి అంటే ఏంది, పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే థ్రెట్ కూడా వీళ్ళు ఊహించరా రేపు ఇదేం పెద్ద చేసేస్తే? థ్రెట్ ఏం కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా అడ్డుపడతాడు అనుకోవట్లేదు. ఉమ్, మొదట్లో పవన్ కళ్యాణ్ కాస్త తంటి ముట్టనట్టున్నాడు లోకేష్. ఉమ్. ఇప్పుడు కన్నబిడ్డ, ఆ, దత్తపుత్రుడు అంటే అదే దత్తపుత్రుడు అనేది ఆయలది. దత్తపుత్రుడు అంటే మళ్ళీ కొంత నెగిటివ్ ఉంటుంది. ఉంటుందా? ఓ రకంగా చెప్పాలంటే పెంపుడు బిడ్డ. అదే. ఇప్పుడు కన్నబిడ్డ పెంపుడు బిడ్డ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు గారు. అదే సందర్భంలో ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు లాగానే అవును, వీళ్ళు కూడా. అరమరికలు లేకుండానే ఉంటున్నారు. అవును. కాబట్టి ఇంకా ఇంతకు మించిన టైం లేదు. ఇంకా రోజు పోయే కొద్దీ పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పటికే కేడర్ నుంచి ప్రెషర్ ఉంది పవన్ కళ్యాణ్. అవును. అదే. అది ఇంకా పెరుగుతుంది. అదే ఇప్పుడు చేసేస్తే కనుక కన్విన్స్ చేయగలడు. అంటే ఈ 3